నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి ప్రకటన చేయబోతున్నారా అంటే అవుననేటువంటి సమాధానమే వినిపిస్తూ ఉంది. అసెంబ్లీ వేదికగా వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఒక అడుగు అయితే ముందుకేసింది. దానికి సంబంధించినటువంటి విషయం అందరికీ కూడా తెలిసిందే. ఇక మాదిగలకు సంబంధించినటువంటి విషయంలో 9% ఉన్నటువంటి 15%లో 9% కేటాయించడాన్ని మందకృష్ణ మాదిగ అలాగే మాదిగలకు సంబంధించినటువంటి కొంతమంది మేధావులు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూసాం. ప్రధానంగా ఎస్సీ ఉపకులాలకు సంబంధించినటువంటి అంశాన్ని 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నటువంటి ఆ యొక్క అంశాన్ని తీసుకొని వర్గీకరణ చేయాల్సిందే అంటూ పోరాటం చేస్తున్నటువంటి మందకృష్ణ మాదిగకు అనుకూలంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రావడం, ఆ యొక్క మాదిగలకు సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించడం, ఆ వెంటనే ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించినటువంటి ఒక కమిషన్ని కూడా ఏర్పాటు చేయడం, ఆ యొక్క అఖ్తర్ కమిషన్ ఇచ్చినటువంటి ఆ యొక్క మొత్తం నివేదికను కూడా మనం చూసాము. 3 భాగాలుగా ఈ యొక్క ఎస్సీలను విభజించి ఒకటో గ్రూపు, రెండో గ్రూపు, మూడో గ్రూపుగా విభజించి ఒకటో గ్రూప్కు 1% రిజర్వేషన్, రెండో గ్రూప్కు 9% రిజర్వేషను, తతిమ 5% రిజర్వేషన్ని మూడో గ్రూప్కు కేటాయించినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ యొక్క సందర్భంలోనే ఆహ్వానిస్తూనే మాకు 9% కాదు ఖచ్చితంగా 11% ఇవ్వాల్సిందే రిజర్వేషన్ శాతాన్ని అంటూ మందకృష్ణ మాదిగ పట్టుబట్టినటువంటి అంశాన్ని మనం చూసాము. దానికంటే ముందు మందకృష్ణ మాదిగ అండ్ మందకృష్ణ మాదిగతో ఉన్నటువంటి టీం అంతా కూడా ఆ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇంట్లోకి ప్రవేశించినటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రి కూడా కనబడతా ఉన్నారు. అలాగే రేవంత్ రెడ్డి అలాగే మందకృష్ణ మాదిగ ఆలింగనం చేసుకున్నటువంటి వీడియోని కూడా చూసాము. ఆ పక్కనే మాజీ ఎంపీ అయినటువంటి నేతకాని సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వెంకటేష్ నేత కనబడతా ఉన్నాడు. అలాగే ఇక్కడ చూడొచ్చు కేశవరావు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నటువంటి కేశవరావుని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇస్మాయిల్ కనబడతా ఉన్నాడు. దాంతోపాటుగా పృథ్వీరాజు బీసీలకు సంబంధించినటువంటి నేతగా ఉన్నటువంటి పృథ్వీరాజును కూడా మనం చూడొచ్చు. సంగం శెట్టి పృథ్వీరాజు కూడా కనబడతా ఉన్నాడు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంలో ముందడుగు పడ్డదనే చెప్పుకోవచ్చు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడికి మందకృష్ణ మాదిగను పిలుచుకోవడంతో మొత్తానికి ఆంతర్యం ఏంటి, అసలు ఏం చేయబోతున్నారు అనేటువంటి ఒక ప్రశ్న మాత్రం తలెత్తింది. దానికంటే ముందు రేవంత్ రెడ్డికి ఎంఆర్పిఎస్ ఏం లేఖ ఇచ్చింది, ఆ లేఖలో ఏముంది ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గౌరవనీయులైనటువంటి యనుమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి వర్యులు, తెలంగాణ రాష్ట్రం సామాజిక ఉద్యమ నమస్కారాలు అంటూ ఒక లేఖను టైప్ చేసి దీనిలో ప్రధానంగా చూడొచ్చు. విషయం వచ్చేసి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ప్రభుత్వం ఆమోదించిన నివేదికలోని లోపాలను సవరించి అన్ని కులాలకు సమన్వయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈ కింద పేర్కొనబడినటువంటి అంశాలను పరిశీలించి తగు సవరణలు చేయాలని కోరుతున్నామంటూ పూర్తిగా మనం ముందుగా చెప్పుకున్నటువంటి 1% రిజర్వేషన్ అలాగే 9% రిజర్వేషన్, మిగిలినటువంటి 5% రిజర్వేషన్, ఈ రిజర్వేషన్లకు అనుకూలంగానే ఇక్కడ మనకు ప్రధానంగా ఏబిసిడీలు గతంలో ఉండేది. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లకు సంబంధించినటువంటి అంశాలను తీసుకొని మందకృష్ణ మాదిగ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు రాసినటువంటి అందజేసినటువంటి యొక్క లిఖిత పూర్వకమైనటువంటి ఈ యొక్క పేపర్ను మనం చూస్తూ ఉన్నాం. ఇది కాలోజీ టీవీ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నటువంటి కథనం. అసలు ఈ యొక్క భేటీలో ఏం జరిగింది, ఈ యొక్క భేటీలో ఎలాంటి అంశాలను ప్రధానంగా చర్చలోకి తీసుకున్నారు, ఈ యొక్క భేటీలో ఏ విషయాలు ప్రస్తావనలోకి వచ్చాయో అడిగి తెలుసుకుందాం. కాలోజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. నమస్తే శ్రీను. ఏంటి అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు సడన్ సర్ప్రైజ్ గా ఇటు మందకృష్ణ మాదిగను అలాగే ఎస్సీలకు సంబంధించినటువంటి చాలా మందిని పిలుచుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ ప్రధానంగా ఈ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి పేరు మీద మందకృష్ణ మాదిగ దాదాపు 30 ఏళ్ళ నుంచి కంటిన్యూస్ గా ఆయన పోరాటాలు చేస్తూనే ఉన్నాడు. గత సంవత్సరం క్రితం అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ప్రధాని నరేంద్ర మోడీని తీసుకొచ్చేసి మాదిగ వర్గీకరణకు మేము అనుకూలమే అనే కోణంలో ప్రధాని మోడీ నోటి వెంట స్టేట్మెంట్ ఇవ్వడంతో మాదిగ రిజర్వేషన్ ఖచ్చితంగా చేయాలనేటువంటి డిమాండ్ చాలా పెద్ద ఎత్తున వినిపించింది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఇవ్వడంతో సో ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఏవైతే ఎస్సీలకు సంబంధించినటువంటి కులాలు, ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన కులాలలో ఎవరైతే రిజర్వేషన్ ఫలాలు పొందలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఖచ్చితంగా న్యాయం జరగాలి, ఆ దిశగా ఎస్సీ వర్గీకరణ చెప్పాలని చెప్పేసి సుప్రీంకోర్టు డెసిషన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత
ఆ తర్వాత పరిణామాల్లో భాగంగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కొంత రేవంత్ రెడ్డి గారు ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఇమీడియట్ గా స్పందించి అసెంబ్లీలోనే చెప్తాడు, ఎస్సీ వర్గీకరణ ఖచ్చితంగా మేమే చేస్తాం, దేశవ్యాప్తంగా మొదట మా స్టేట్ ఏ ఉంటది అనే క్రమంలో ఆయన ఎప్పుడో అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది. అవును. ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ వేయడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం వేసారు, తర్వాత ఏకసభ్య కమిషన్ వేసిన తర్వాత రీసెంట్ గా ఆ షమీం అఖ్తర్ గారి జస్టిస్ షమీం అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అవును. దానిలో భాగంగా గతంలో ఎస్సీఏ బిసిడి 4 వర్గాలుగా ఉన్నటువంటి దాన్ని మూడు గ్రూప్ చేయడం జరిగింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. దీనిలో గ్రూప్ 1 ఏమో అత్యంత వెనుకబడిన వర్గాలు, అదేవిధంగా రిజర్వేషన్ ఫలాలు పొందినటువంటి కులాలు ఏవైతున్నాయో వాటిని గ్రూప్ 1 కేటగిరీలో చేర్చారు. అవును. రెండవది మధ్యస్థంగా బెనిఫిట్ పొందినటువంటి కులాలు ఏవైతున్నాయో దాన్ని గ్రూప్ 2 కి తెరిచారు. మూడవది కొంత అడ్వాన్స్ గా ఎవరైతే ఫలాలు పొందారో వాళ్ళను గ్రూప్ 3 కి చేర్చారు. అయితే గ్రూప్ 1 లోనేమో బుడగ జంగాలు, అదేవిధంగా మన్నె ఇట్లా పంపాలనుకుంటా 1% అంటే ఈ 100% ప్రజలు దానిలో 1% గ్రూప్ 1 కేటాయించారు. 62% మాదిగ మరియు మాదిగ ఉపకులాలు ఏవైతున్నాయో అది గ్రూప్ 2 కింద. అదే విధంగా రిజర్వేషన్ ఫలాలు అత్యధిక పొందినటువంటి మాల కులమేమో గ్రూప్ 3 కింద 29%. అవును. అంటే ఇట్లా 100% 3 గ్రూపులుగా విభజించడం జరిగింది. గ్రూప్ 1 కేమో 1% రిజర్వేషన్, గ్రూప్ 2 కేమో 9% రిజర్వేషన్. అంటే వీళ్ళకి 15% మొత్తం. అవును. సో గ్రూప్ 2 కేమో 9%, గ్రూప్ 3 కేమో 5% కూడా జరిగింది. అయితే దీనిలో ప్రధానంగా మనకు అభ్యంతరం అంటే మందకృష్ణ మాదిగ గారు చెప్తున్నట్టు అభ్యంతరం ఏంటంటే, గ్రూప్ 1 లో మీరు కొన్ని కులాలు వేసేసి తక్కువ కులాలు వేసినప్పుడు కూడా వాళ్ళు అత్యంత వెనుకబడిన వర్గాలుగా వాళ్ళకి 1% ఇచ్చారు, జనాభా ప్రాతిపదిక లేకుండా ఇచ్చారు, అది మంచిదే అని యాక్సెప్ట్ చేస్తూనే ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లో అశాస్త్రీయంగా చేశారు. కులాల విభజన అనేది అశాస్త్రీయంగా చేశారు. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే గ్రూప్ 3 లో మాలకు సంబంధించినటువంటి దానిలో గతంలో మాల ఉపకులాల్లో ఉన్నటువంటి పంబాల, అదేవిధంగా మన్నె లాంటి క్యాస్ట్లు ఏవైతున్నాయో అవి రిజర్వేషన్ ఫలాలు అత్యధికంగా పొందినటువంటి కులాలు, వాటిని గ్రూప్ 1 లో చేర్చారు. ఓకే. గ్రూప్ 1 లో చేర్చడం వల్ల ఇక్కడ బుడగ జంగాలు అనుకుంటే కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి, వీళ్ళు అసలు రిజర్వేషన్ ఫలాలు ఇంతవరకు పొందినట్టు దాఖలు లేవు. సో ఈ గ్రూప్ 1 లో 1% ఇవ్వడం వల్ల ఈ బుడగ జంగాల్ లాంటి అత్యంత వెనుకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు దక్కవు. వాటిని కూడా ఈ పంబాల, మన్నె లాంటి క్యాస్ట్లు తీసుకుంటాయి. ఇవి మాల ఉప కులాలకు సంబంధించినటువంటి క్యాస్ట్లు అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు అభ్యంతరం చెప్తున్నారు ఫస్ట్. అదే విధంగా మాల ఉప కులాలు ఉన్నటువంటి నేతకాని క్యాస్ట్ ఏదో వాళ్ళు రిజర్వేషన్ ఫలాలకు దూరంగా ఉన్నారు. వాళ్ళకు సపరేట్ గా ఇంకో కేటగిరీ పెట్టాల్సింది. వాళ్ళని మాల ఉపకులు పెట్టడం ద్వారా నేతకాని లాంటి వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు చాలా పెద్ద ఎత్తున దాన్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అదే విధంగా ఇంకో ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే 62% ఉన్నటువంటి ఈ మాదిగ ఉపకులాలు ఏవైతున్నాయో వాటికి 9% ఇచ్చారు. అది యాక్చువల్ గా జనాభా ప్రాతిపదికన చూసుకుంటే 11% రావాలి. అవును. సో ఇలాంటి అభ్యంతరాలతోటి సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవడానికి ప్రయత్నించడంలో ఈ రోజు సడన్ గా అపాయింట్మెంట్ ఫిక్స్ చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కానీ లేదా వేమ నరేంద్ర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఈ రోజు డిస్కషన్ చేసి రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అవును. సో ఇక్కడ అసలు విషయం ఏంటంటే, గతంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ని కానీ కేసీఆర్ పాలన మీద ఎవరైనా కానీ విమర్శలు చేసినా కానీ లేకపోతే కొన్ని తప్పుల గురించి మాట్లాడినా కానీ ఎవరిని కూడా వాళ్ళని పిలిచి మాట్లాడిన దాఖలు లేకపోవడం, పైగా వాళ్ళ పైన అటాక్ చేసిన సందర్భాల్లో ఎగ్జాంపుల్ మందకృష్ణ మాదిగ గారే ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మందకృష్ణ మాదిగ గారు వర్గీకరణ గురించి కానీ లేకపోతే కేసీఆర్ తప్పులు ప్రతిసారి కూడా వింటున్న క్రమంలో ఎంఆర్పిఎస్ ని 2 విభాగాలుగా చేసి దాన్ని చీల్చేట ప్రయత్నం చేసి కేసీఆర్. అదే విధంగా ఆయన అసలు ఒకానొక దశలో ఆయన జైలుకు పంపించిన దాఖలాలు కూడా ఉన్నాయి. అవును. అదే విధంగా అసలు అసెంబ్లీ వేదికగా మేము మందకృష్ణ అంటే ఈ రోజు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా మందకృష్ణ మాదిగను అలాగే ఎంఆర్పిఎస్ నాయకులను ఇంటికి పిలుచుకొని మాట్లాడడాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? నేను అదే చెప్తున్నాను క్లియర్ గా. ఇక్కడ గతంలో కేసీఆర్ ఏం చేసిందంటే ఎవరైతే తమను ప్రశ్నిస్తున్నారో వాళ్ళందరూ జైలు పెట్టిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మీరు క్లియర్ చూసారు, మేము కూడా క్లియర్ గా మేము కూడా బాధితులమే ఇక్కడ. సో ఈ మందకృష్ణ మాదిగ గారిని కూడా అసెంబ్లీ వేదికగా ఆయన ఎట్లా తిట్టడం మనందరం కూడా చూసినాం. ఈ క్రమంలో రీసెంట్ గా 1,00,000 డబ్బులు 1,000 కోట్ల కార్యక్రమాన్ని మందకృష్ణ మాదిగ తీసుకున్న క్రమంలో పలు రకాల విమర్శలు కూడా మీరు చేయట్లేదు, మీరు మాలలకు సంబంధించిన నాయకుల కంట్రోల్లో ఉన్నారు అని రేవంత్ రెడ్డి గారు పలు రకాల విమర్శలు చేశారు. కానీ
రేవంత్ రెడ్డి గారు వాటిని ఎక్కడ కూడా డెమోక్రటిక్ గా విమర్శలు స్వీకరించింది కానీ ఎక్కడ కూడా వాళ్ళు చేసిన తప్పు వీళ్ళను ఎంఆర్పీఎస్ అనదొక్కాలే మందకృష్ణ మా దగ్గర అనదొక్కాలనేటువంటి పనుల్లో సీరియస్ గా తీసుకోకుండా వాళ్ళు ఎలాంటి విమర్శలు చేశారు దానికి కనీసం చర్చలు చేద్దామని చెప్పేసి పిలవడం ఏదైతుందో ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఒక డెమోక్రటిక్ స్ఫూర్తి ఉంది అనడానికి ఒక నిదర్శనంగా మనకు కనబడతా ఉంది. సో ఇది ఒక మంచి పరిణామం. మందకృష్ణ మా దగ్గర అన్ని విమర్శలు చేసినా కానీ ఆయన ఎక్కడ కూడా దాన్ని మనసులోకి తీసుకోకుండా చర్చలకు పిలవడం, ఈవెన్ అందులో పృథ్వీరాజ్ యాదవ్ గారు ఉన్నారు, నరేష్ మాదిక్ గారు ఉన్నారు, చాలా మంది వ్యక్తులు కూడా రేవంత్ రెడ్డి పాలన పైన పలు విమర్శలు చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. కానీ ఎక్కడ కూడా వాళ్ళ పైన కోపం పెట్టుకోకుండా పిలవడం అనేది నిజంగా ఇది ఒక మంచి పరిణామం. సో ఈ సమస్యలను సానుకూలంగా వినడం ద్వారా సరే కొంతమేర పరిష్కారం అవ్వచ్చు అవ్వకపోవచ్చు కానీ సమస్యలను డెమోక్రటిక్ గా ఒక చర్చ చేయడం, అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పిలిచి మాట్లాడడం, మందకృష్ణ మాదిగ గారితో మాట్లాడడం అనేది నిజంగా ఈ సమస్యకు మరి మందకృష్ణ మాదిగ గారు వారు చెప్తున్నటువంటి విషయాల పట్ల ఏదైతే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఏవైతే కేటగిరీస్ ఉన్నాయో ఈ వీటిల్లో జరుగుతున్న అశాస్త్రీయత ఏవైతే జరిగిందో దాన్ని కొంత సవరించుకోవడానికి అవకాశం ఉందనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. మరికొద్ది రోజుల్లోగా మరి షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ను కొన్ని మాడిఫై చేసి ఇవ్వడానికి అవకాశం ఉందా లేదా తెలిసే అవకాశం అయితే కనబడతా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం మీ అంచనా ఏంటి? అసలు ఎలాంటి చర్చలు జరిగినట్టుగా మీకు సమాచారం ఉంది? ఇదే ఇక్కడ క్లియర్ ఏంటంటే మెయిన్ గా రిజర్వేషన్ ను అధికంగా తీసుకున్న వాళ్ళను రిజర్వేషన్ పొందినటువంటి గ్రూప్ లో వేయడం కొంచెం అభ్యంతరకరంగా కనబడతా ఉంది. నేత కాని వాళ్ళకు రిజర్వేషన్ పొందలేదు, వాళ్ళనేమో అత్యధికంగా రిజర్వేషన్ పొందిన ఫలాల కింద వాళ్ళని చేర్చడం ఇక్కడ అభ్యంతరకరంగా కనబడతా ఉంది. ప్లస్ జనాభా తమాషా ప్రకారం మాదిగ గ్రూప్ 2 కు 62% ఇచ్చారు వాళ్ళే. అవును. సో దానిలో 11% రావాలని చెప్పేసి మందకృష్ణ మాదిగ చెప్తున్నారు. సో ఇలాంటి అభ్యంతరాల పట్ల ఆయన సానుకూలంగా స్పందించిండు. అదేవిధంగా దాన్ని ఏ విధంగా మార్చడానికి స్కోప్ ఉంటుందా అనే కోణంలో కొంత లీగల్ ఒపీనియన్ కానీ లేకపోతే మళ్ళీ ఒకసారి షమీమ్ అఖ్తర్ గారి రిపోర్ట్ ను మళ్ళీ ఒకసారి పరిశీలించి మరి ఆయనతో మళ్ళీ కూర్చోవడం కానీ ఇవన్నీ చేసే అవకాశం తెలుస్తా ఉంది. సో ఈ కోణంలో తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ రేజ్ చేసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాల పట్ల కొంత సానుకూల ధోరణి కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. మరికొద్ది రోజుల్లోగా దీనిపైన స్పష్టత ఇచ్చే అవకాశం అయితే ఎందుకంటే చట్టబద్ధత చేయడానికి మరికొద్ది రోజుల సమయం ఉంది. అవును. సో దాన్ని చట్టబద్ధత వచ్చే ముందే దీన్ని చేయాలి, లేకపోతే చట్టబద్ధత ఒకసారి అయిందనుకోండి దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. అందుకే మందకృష్ణ మాదిగ గారు చాలా సీరియస్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయాలి కాబట్టి ఆయనను అపాయింట్మెంట్ అడగడము ఆయన ఇవ్వడము ఇవన్నీ చక్కగా జరిపినాయి. సో దీనికి సానుకూల ధోరణి వస్తుందని ఆశాభావంతో అయితే ఎంఆర్పీఎస్ గారు మందకృష్ణ మాదిగ గారు ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. చూడాలి మరి 2-3 రోజుల్లో మరి రేవంత్ రెడ్డి గారు డిసిషన్ సీఎం ఉన్నారు కాబట్టి మరి ఎలాంటి డిసిషన్ తీసుకుంటూ కొద్ది రోజులు అయితే తెలిసే అవకాశం కనబడతా ఉంది. థ్యాంక్ యూ అన్న. ఇది కాలోజీ టీవీ చైర్మన్ దాసరి శ్రీనివాస్ చెప్తున్నటువంటి విశ్లేషణ. మొత్తానికి ఆ లేఖలో ఏముందో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా మొత్తం 15% ఎస్సీ రిజర్వేషన్లను గ్రూప్ 1లోని కులాల వారికి 1%, గ్రూప్ 2లోని కులాల వారికి 9%, గ్రూప్ 3లోని కులాల వారికి 5% కేటాయిస్తూ వర్గీకరణను అమల్లోకి తీసుకురాబోతున్నారు. అత్యంత వెనుకబడిన అవకాశాలు అందుకోలేని 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. అలాగే మధ్యస్థంగా రిజర్వేషన్లు పొందిన 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. గ్రూప్ 3లో మెరుగైన రిజర్వేషన్ ఫలాలు పొందిన 26 కులాలను చేర్చారు. అయితే రిజర్వేషన్ల కేటాయింపులో కానీ మరియు ఏ కులాలను ఏ గ్రూప్లో చేర్చాలనే విషయంలో కానీ నిష్పక్షపాతమైనటువంటి శాస్త్రీయతను పాటించలేదు. అందువల్ల ఇందులో కొన్ని లోపాలు జరిగాయి. అవి తమరి దృష్టికి తీసుకువస్తున్నాం. ఒకటో లోపము, ఎస్సీ వర్గీకరణలో మొదటి గ్రూప్ 1లో ఉన్న కులాలకు 1% రిజర్వేషన్ కేటాయించడానికి అందుకు తగిన జనాభా లేనప్పటికీ వెనుకబాటుదనం ప్రాధాన్యతగా తీసుకొని వీరికి 1% కేటాయించారు. రెండో పాయింట్, ఎస్సీ కులాల్లో ఏకైక అతిపెద్ద జనాభా సంఖ్య 62%, 32,33,642. ఇది 2011 జనాభా లెక్కల ప్రకారం వచ్చినటువంటి లెక్క. 62% కలిగి ఉండి కూడా అన్ని రంగాల్లో వెనుకబడిన మాదిగ కులానికి కేటాయించబడిన రిజర్వేషన్ శాతంలో అన్యాయం జరిగింది. దీనికి విరుద్ధంగా ఎస్సీ జనాభాలో రెండో స్థానంలో 29% ఉండి అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన మాల కులానికి తమ జనాభా నిష్పత్తి కంటే ఎక్కువ శాతం రిజర్వేషన్ కేటాయించారు. మూడవ పాయింట్, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, రాజకీయంగా అత్యంత పట్టించుకొని గ్రూప్ 1లో పేర్కొబడిన కులాల జాబితాలో మెరుగైన ప్రయోజనం పొంది గతంలో బి అండ్ సి గ్రూప్లో ఉన్న మన్నె, కొలువుల వాన్లు, పంబాడ, పంబాల,
ముండాల అలాగే సంబన్ కులాలను కలిపారు. ఈ కులాలను గ్రూప్ 3లో చేర్చమని చెప్తున్నారు. గ్రూప్ 1లో నుంచి వెళ్ళి గ్రూప్ 3కి చేర్చమని చెప్తున్నారు. ఇక 4వ పాయింట్ వచ్చేసి మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలను కులాల జాబితా గ్రూప్ 2లో 18 కులాలను పొందుపరచడం జరిగింది. వీటిలో ఎల్లమ్మల్వార్ అలాగే ఎల్లమ్మల వాన్లు పంచమ పరమ అనే కులాలను గతంలో C&D గ్రూపుల్లో ఉండి ప్రస్తుతానికి నివేదిక ప్రకారం గ్రూప్ 2లో చేర్చబడ్డాయి. మొత్తానికి ఈ కులాలను కూడా గ్రూప్ 3లోనే చేర్చాలని చెప్తా ఉన్నారు. ఇక 5వ పాయింట్ గ్రూప్ 3లో పేర్కొనబడినటువంటి చర్మకార వృత్తి కులం అయిన దోర్ కులాన్ని మరియు ప్రస్తుతం గ్రూప్ 1లో చేర్చబడ్డ మాంగ్ గరోడి కులాన్ని గ్రూప్ 2లో చేర్చమంటున్నారు. వీళ్ళు న్యాయబద్ధంగా అడుగుతున్నట్టుగా ఇక్కడైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలా గ్రూప్ 3లో ఉన్న పాకి మోటి తోటి రెల్లి కులాలను గ్రూప్ 1లో చేర్చమంటున్నారు. అంటే ఇంత తేడా. గ్రూప్ 1లో ఉంటేనేమో రిజర్వేషన్ ఎక్కువ పొందే అవకాశం ఉంటుంది, గ్రూప్ 3లో ఉంటేనేమో రిజర్వేషన్ తక్కువ పొందే అవకాశం ఉంటుంది. సో గ్రూప్ 1లో చేర్చాల్సినటువంటి కులాలను పాకి మోటి తోటి రెల్లి ఈ కులాలకు గ్రూప్ 1లో చేర్చమని అడుగుతున్నారు. ఇక 6వ పాయింట్ ఎస్సీ జనాభాలో 4వ స్థానంలో ఉన్న బేడబుడగ జంగం కులానికి 1,11,710 మంది ఉంటే మరికొన్ని కులాలను కలిపి గ్రూప్ 1ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే తరహాలో జనాభా 3వ అతిపెద్ద కులమైనటువంటి నేతకాని కులానికి మహర్ హోలియాదాసరి వంటి మరికొన్ని కులాలను కలిపి గ్రూప్ 3గా ఏర్పాటు చేయాలి. సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యాపరంగా అత్యంత ప్రయోజనాలు పొందినటువంటి మాలా మరియు యూతుల కులాలను గ్రూప్ 4గా చేర్చమని చెప్తున్నారు. వీళ్ళు ఇంకా గతంలో మాదిరిగా ABCDనే చేయాలని చెప్పేసి అడుగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక్కడ ABCD గతంలో ఉన్నట్టుగానే ఉంచి ఇక్కడ కొత్తగా జనరేట్ చేయాల్సినటువంటి అంశాన్ని కూడా నేత కానీ బుడగజంగం వారికి సంబంధించినటువంటి కొంతమందిని కలిపితే ఈ యొక్క గ్రూప్ 3 అనేది వస్తుంది. అలాగే గ్రూప్ 4లో మాల ఉపకులాలను వేయాల్సినటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇక 7వ అంశము ఎస్సీ రిజర్వేషన్లను జనాభా దామాషా ప్రకారం 4 గ్రూపులుగా ABCDలు వర్గీకరించాలి. ఒకవేళ వెనుకబాటుతనం ఆధారంగానే వర్గీకరణ చేస్తే ఈ సూత్రాన్ని గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3లకు వర్తింపజేయాలని చెప్తా ఉన్నారు. పైన ఉన్నటువంటి అన్నింటినీ పెద్ద మనసుతోని స్వీకరించి మా యొక్క ప్రతిపాదనలను ఖచ్చితంగా మీరు అమలు చేస్తారనేటువంటి ఆశాభావాన్ని అయితే వారు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు మందకృష్ణ మాదిగకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సన్మానిస్తూ ఉన్నాడు. ఆ వెనకాల ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు నరేష్ మాదిగా ఉన్నాడు. అలాగే వెంకటేష్ నేత కనబడతా ఉన్నారు, పృథ్వీరాజ్ యాదవ్ కనబడతా ఉన్నాడు, కేశవరావు కూడా కనబడతా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ యొక్క భేటీలో మాత్రం పాల్గొన్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో ఎవరు తిట్టినా ఏం చేసినా కానీ ప్రజల కోసమే పనిచేస్తానని చెప్పుకోవడానికి ఎవరైనా నా వద్దకు రావచ్చు అనేటువంటి హింట్ అయితే ఇస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. గత కొద్ది రోజులుగా మందకృష్ణ మాదిగ అలాగే పృథ్వీరాజ్ యాదవ్ అలాగే అందులో పాల్గొన్నటువంటి కీలకమైనటువంటి కొంతమంది నేతలందరూ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎంతో కొంత విమర్శిస్తూ వస్తున్నటువంటి వాళ్ళని కూడా పిలుచుకొని మాట్లాడడం పట్ల ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యము ప్రజాప్రభుత్వం అనేటువంటి మాటలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నటువంటి సందర్భాన్ని అయితే చూస్తూనే ఉండండి కాళోజీ టీవీ.